బాణాసురుడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం గురించి తెలుసుకుందాం. శ్రీ కైతభేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని అనవట్టికి సమీపంలో ఉన్న కుబతూర్ పట్నంలో ఉంది. ఈ ఆలయం హోయసల రాజు వినయాదిత్య పాలనలో 1100 ఏడీ ప్రాంతంలో నిర్మించబడింది. తుంగభద్రా నదికి ఉపనది అయిన వరదా నదీ తీరంలో ఈ ఆలయం ఉంటుంది. తూర్పుముఖంగా ఉండే ఏకకూట ఆలయంలో శ్రీ కైతభేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిస్తారు. పూర్తిగా నగిషీ చెక్కిన నున్నటి స్తంభాలతో కూడిన ఆలయ ముఖమంటపానికి 5 ప్రవేశ ద్వారాలుంటాయి. ముఖమంటపానికి 3 దిక్కుల ప్రహరీ గోడలాగా 3 అడుగుల ఎత్తైన గోడ ఉంటుంది. ఆ గోడపైన సూక్ష్మాతి సూక్ష్మ చెక్కడాలు అద్భుతంగా చెక్కారు. పైకప్పు కూడా సుందరమైన పురాణగాథలు, వివిధ దేవీదేవతల రూపాలతో అద్భుతంగా ఉంటుంది. ముఖమంటపాన్ని గర్భాలయంలో కలుపుతూ చిన్న అర్ధమంటపం ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, గణేశుడు, సప్తమాతృకలు మరియు నాగదేవతలు కనిపిస్తారు. ఆలయానికి వెలుపల అష్టదిక్పాలకులను వారి వారి స్థానాల్లో సుందరంగా మలిచారు. ఈ అష్టదిక్పాలకులన్నీ ఒకే ఎత్తులో సమాన దూరంలో ఉంటాయి. శివాలయాల్లో తప్పనిసరిగా దర్శనమిచ్చే నందీశ్వరుడు ఇక్కడ కనిపించరు. ముష్కరుల దాడుల్లో నంది విగ్రహం విచ్ఛిన్నమైందని చెప్తారు. ఈ ఆలయానికి కొద్ది దూరంలో భూమిలో నిర్మించిన చిన్న ఆలయం కనిపిస్తుంది. క్రిందికి వెళ్లడానికి మెట్లదారి కూడా ఉంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. బాణాసురుడు అనే అసురరాజు గొప్ప శివభక్తుడు. ఈయన కుమార్తె ఉష శ్రీకృష్ణుని యొక్క మనోడైన అనిరుద్ధుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంది. తనకున్న శివభక్తి కారణంగా అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడు బాణాసురుడు. ఇక్కడ ప్రతిష్ఠించినది 1,000,000 లింగాల్లో చివరిది. అందువలన స్వామిని కోటీశ్వరుడు అని కూడా పిలిచేవారు. శాసనాల్లో కూడా అదే పేరు కనిపిస్తుంది. కాలగమనంలో ఇక్కడ స్వామి కైతభేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. మరొక కథనం ప్రకారం మధుకైటబులు అనే అసురులు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన చెవి నుండి జన్మించారని చెప్తారు. దేవీ భాగవతంలో వీరి వృత్తాంతం ప్రస్తావించబడింది. వరగర్వంతో లోకకంటకులుగా మారిన వారిని శ్రీహరి తనదైన శైలిలో సంహరించారనేది పురాణం. వారిరువురు అనేక శివలింగాలను ప్రతిష్ఠించారని కూడా అంటారు. అలా కైతబుడు ప్రతిష్ఠించిన లింగం కారణంగా ఈ లింగాన్ని కైతభేశ్వర స్వామి అని పిలుస్తారని చెప్తారు. మొదటివాడైన మధు ప్రతిష్ఠించిన లింగం శ్రీ మధుకేశ్వర స్వామిగా పిలువబడుతూ బనవాసి అనే ఉత్తర కన్నడ జిల్లాలోని ఊరిలో ఉంది. ఆ ఆలయం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రతి శిల్పం లేదా చెక్కడం నాటి శిల్పుల యొక్క కళా నైపుణ్యాన్ని మనకు సూచిస్తుంది. ఈ ఆలయం హంగల్కు నైరుతి దిశలో దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాణాసురుడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.